నమస్కారం. జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం. సైదాపురం మండలం కలిచేడులోని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా కార్మిక సంక్షేమ సంస్థ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం తెలుగు భాషా క్రీడా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా 2005-2006 విద్యా సంవత్సరం విద్యార్థుల 1.50 లక్షల రూపాయలు ఊరుస్తున్న భవనాలకు పట్టాలను ఏర్పాటుకు దాతృత్వం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారితో ఘనంగా క్రీడా మైదానంలోని సభా వేదికను అలంకరించి ఈ కార్యక్రమాన్ని వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, నాడు ఎంతో వెలుగు వెలిగిన ఈ పాఠశాలలకు 96 నుండి ఖాళీ ఉపాధ్యాయ భర్తీలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. దాతల సహకారంతో చాలని 6,000 రూపాయలతో విద్యా వాలంటీర్లతో బోధనను విద్యార్థులకు అందజేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు కళ్యాణ్ రామ అధినేత 4 వాలంటీర్లకు తానే జీతాలు ఇస్తూ విద్యా సంవత్సరంలను నెట్టుకు వస్తున్నారన్నారు. గతంలో టీడీపీ గ్రామ నాయకులు తొండపు విజయశంకర్ నాయుడు 2 విద్యా వాలంటీర్లకు కొంతకాలం పాటు జీతాలు ఇచ్చారని చెప్పారు. కలిచేడు సర్పంచ్ సుల్తాని సురేష్ కూడా ఒక వాలంటీర్కు జీతాలు కొంతకాలం ఇచ్చారని చెప్పారు. 6,000 రూపాయలు జీతంతో విద్యా వాలంటీర్లు వారి జీవనం కష్టంగా ఉందని 10,000 వరకు ఇవ్వటానికి దాతలు ముందుకు రావాలని కోరగా, విజయశంకర్ నాయుడు నెలకు 2,000ను విద్యా వాలంటీర్లకు తన దాతృత్వంగా అందజేస్తానని, అలాగే షటిల్ ఆటలకు పరికరాలను అందిస్తానని క్రీడా దినోత్సవం సందర్భంగా హామీ ఇస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వక్తలు తెలుగు భాష కనుమరుగు అవ్వడం పట్ల ప్రభుత్వాలు ఆలోచించి ప్రాథమిక దశలో తెలుగులో బోధనలు జరగాలని కోరారు. టీడీపీ గ్రామ నాయకులు విజయశంకర్ నాయుడు మాట్లాడుతూ, చదువుతో పాటు విద్యార్థులు క్రీడలలో కూడా దృష్టి పెట్టి పథకాలను కైవసం చేసుకుంటే మంచి క్రీడాకారుడుగా గ్రామానికి, అదే రాష్ట్రానికి, దేశానికి దిక్సూచిగా నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పొలుగోటి పెంచులమ్మ, సర్పంచ్ సురేష్ బాబు, టీడీపీ నాయకులు టి విజయశంకర్ నాయుడు, పూర్వ విద్యార్థి అల్లం, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు అడ్లూరు మురళీరాజు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు బాలకృష్ణారావు, విశ్రాంత ఉపాధ్యాయులు బాలయ్య, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్, ఉపాధ్యక్షులు, విద్యా వాలంటీర్లు పాల్గొన్నారు. ఫలితంగానే ఈ పాఠశాల ఏడు ఉందంటే చెప్పడానికి గర్వకారణంగా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఈరోజు కూడా 96 నుంచి ఎటువంటి రిక్రూట్మెంట్ జరగకుండా ఉపాధ్యాయులు మరియు దాతలు, పూర్వ విద్యార్థుల సహాయ సహకారాలతో మాత్రమే కేవలం ఆ బడి ఇక్కడ నడుస్తుంది. అది కేవలం ఇక్కడ చదివినటువంటి విద్యార్థుల కృషి పత్రికనే. దానిలో తార్కాణంగానే ఈ పాఠశాలలో 2004-2005 సంవత్సరంలో విద్యను అభ్యసించినటువంటి పూర్వ విద్యార్థులు మేము సైతం అంటూ ముందుకొచ్చి ఈ పాఠశాలకి ఏం చేయాలని మన లెక్కల మాస్టర్ ఓబులెట్ సార్ గారిని అడగడం జరిగింది. అయ్యా, వర్షం వస్తే మా పాఠశాల అంతా ఉరుస్తుంది, అది కూడా బెంచీలు కూడా దాతలు ఇచ్చినటువంటి సహాయంతో బెంచీలు ఉన్నాయి, 60 బెంచీలు, అవి తడిసిపోతున్నాయి, చెడిపోతున్నాయి అంటే, సరే సార్ దానికి కావాల్సినటువంటి నిధులు మేము సమకూరుస్తామని కేవలం 2 రోజుల్లో 1.5 లక్షలు సమకూర్చి మైదుకూరు నుంచి లెక్కల మాస్టర్ వెళ్ళి పట్టాలు తీసుకొస్తే అది వేసుకోవడం జరిగింది. సరే, వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళకు కూడా వాళ్ళు ఎక్కడో బెంగళూరులో, హైదరాబాద్లో, కొందరు విదేశాల్లో కూడా ఉన్నారు, వాళ్ళందరూ సమయానుభావంలో రాలేకపోయారు. నిజంగా విద్యార్థుల తరఫున, ఉపాధ్యాయుల తరఫున, మరి అందరి తరఫున కూడా గ్రామ తరఫున వాళ్ళకి నేను మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవచ్చు. సరే, వాళ్ళని కూడా చూసినట్టు చాలా సంవత్సరాలైంది. ఒకసారి మా విద్యార్థులు మేము చూసినట్టు దృఢ సంకల్పంతో ఒక చిన్న కార్యక్రమం ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగానే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం కార్యక్రమం ఉంది కాబట్టి స్వాగత గీతం మా విద్యార్థులు ఆలపిస్తారు, నృత్యం చేస్తారు. దాన్ని ఆలకించండి. తర్వాత మన కార్యక్రమాలు జరుపుకుందాం. భవ దిగ్విజయీ భవ ఆంధ్రమాత తులిత చరిత, జై భవ విజయీ భవ దిగ్విజయీ భవ. గంగక్క గోదారి గలగలలు, నీలాల కృష్ణమ్మ మిలమిలలు. గంగక్క గోదారి గలగలలు, నీలాల కృష్ణమ్మ మిలమిలలు.
పాలల్ల పెన్నమ్మ పక పకలు అమృత నీలాలు అపార సిరులు జై భవ విజయీ భవ దిగ్విజయీ భవ ఆంధ్రమాత అతులిత చరిత దక్ష భిక్షలా దాక్షారామ అక్షయ క్షీర క్షీరారామ రసరత్నలింగ శైలారామ అమర కుమర సర్పార త్రిలింగ జై భవ విజయీ భవ దిగ్విజయీ భవ ఆంధ్రమాత అతులిత చరిత. ధన్యవాదాలు. మరియు పూర్వ విద్యార్థులకి అందరికీ కూడా ఆహ్వానం. ఈరోజు ముఖ్యంగా తెలుగు భాషా దినోత్సవము మరియు క్రీడా దినోత్సవం. ఈ సందర్భంగా మనకి తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య కారకుడైనటువంటి గిడుగు రామమూర్తి మరియు క్రీడా దినోత్సవానికి ముఖ్యుడైనటువంటి ధ్యాన్ చంద్ గారి చిత్రపటాలకి ముందు పుష్పాలంకరణ చేస్తాం. గ్రామీణ భాష మనం మాట్లాడేటువంటి భాషని అభివృద్ధి చేసేదానికి చాలా కృషి చేశాడు ఆయన. అందుమూలంగా ఆయన పుట్టినరోజుని తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అదేవిధంగా జ్ఞానచంద్, ఈయన మేజర్ జ్ఞానచంద్ హాకీ వరల్డ్ కప్లో దాదాపు 3 సార్లు పథకాన్ని ప్రపంచ కప్పు సాధించాడు. అందుకని ఆయన చేసినటువంటి కృషికి మూలంగా ఆయన పుట్టినరోజుని క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తర్వాత ముఖ్యంగా మన పూర్వ విద్యార్థుల యొక్క కృషి చాలా గొప్పది. మనం ఈ పాఠశాలలో పిల్లలు చల్లగా ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నారు, విద్యను అభ్యసిస్తున్నారు అంటే ఎంతోమంది పూర్వ విద్యార్థుల కృషి ఉంది ఇందులో. అందులో ముఖ్యంగా మన బేబినాయుడు గారు, కళ్యాణ రామ మైకామైన ఎండి బేబినాయుడు గారు దాదాపు 6 సంవత్సరాలుగా విద్యా వాలంటీర్లకి ఆయన జీతాలు ఇస్తూ ఉన్నాడు. అందుమూలంగానే మనం ఇక్కడ ఎవరికి ఏ లోటు లేకుండా, టీచర్స్కి ఇబ్బంది లేకుండా మనం పాఠశాలను జరుపుకోగలుగుతున్నాము. తర్వాత మన పూర్వ విద్యార్థుల్లో ముఖ్యంగా మన విజయశంకర్ గారు ఇంతకుముందు 2-3 సంవత్సరాలు ఆయన కూడా మనకు విద్యా వాలంటీర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత ఇంకా చాలామంది ఇప్పుడు పూర్వ విద్యార్థులు ఇంతకుముందు 2 సార్లు 2 పట్లు ఇచ్చారు, కానీ అవి ఎక్కువ రోజులు ఉండలేదు, ఇంత మందంగా లేవు. అవి కొద్దిగా 1 రూమ్కో 2 రూమ్కో ఇచ్చారు. ఇప్పుడు మన 2004-5 మన సురేష్ గారు కూడా లాస్ట్ ఇయర్ విద్యా వాలంటీర్లకి ఒకరిని
ఒకరికి మనకి ఇప్పటికి కూడా ఆయన అందజేస్తూ ఉన్నాడు. ఆ కృషికి మనం అభినందిస్తూ ఉన్నాం ఆయన్ని. ఈ సంవత్సరం మనకు ముఖ్యంగా మన 2004-05 విద్యార్థులు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పాటు ఏ విధమైన వర్షాలు వచ్చినా కానీ ఏమీ కాకుండా ఉండేటట్టుగా పకడ్బందీగా పట్ట తెప్పించి కప్పించడం కూడా జరిగింది. తర్వాత ముఖ్యంగా మొన్న వాళ్ళకి ఆహ్వానం పలుకుదామని ఒక 45 పేర్లు తీసుకున్నాను నేను. ఆ 45 పేర్లు పిలుస్తూ ఉంటే దాదాపు 35-40 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు. ఎక్కడెక్కడో మేము బెంగళూరులో ఉన్నాం సార్, మేము హైదరాబాద్లో ఉన్నాం సార్, మేము ఆ పని చేస్తున్నాం సార్, వ్యవసాయంలో కానీ ప్రతి దాంట్లో ఎక్కడో ఒకడ ప్రతి దాంట్లో కూడా ఉన్నారు. జీజీహెచ్ నెల్లూరులోనే మాకు 2 నర్సులు ఉన్నారు మెడికల్ డిపార్ట్మెంట్ ఒక్క బ్యాచ్లోనే. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఉపాధి అంటే మామూలుగా ఇంజనీరింగ్ అవన్నీ చేసి కూడా గాలి తిరుగుతూ ఉంటారు చాలామంది. టౌన్లో చూస్తూ ఉంటాం మాకు ఉపాధి లేదు అని. కానీ ఈ పాఠశాలలో చదువుకున్న వాళ్ళందరూ కూడా ఏదో ఒక ఉపాధి, చిన్నదో పెద్దదో ఏదో ఒకటి వాళ్ళు సంపాదించుకుంటూ నలుగురిని పోషిస్తూ ఉంటారు. అది మాకు చాలా ఆనందం వేసింది. ముఖ్యంగా ఈ పిల్లలు మాకు ఇచ్చినటువంటి దానికి మేము కృతజ్ఞతమై మా పిల్లలు మేము ఆనందంగా తడవకుండా ఉంటాము కదా. పాపం నా 6,000 ఇస్తారు అన్న. 6,000తో ఏమొస్తుంది? ఏమీ రాదు. ఇంకొక 2,000 మేము టీచర్స్ వేసుకొని ఇస్తూ ఉంటాం. కనీసం వాళ్ళకి ఒక 10,000 రూపాయలు ఇవ్వగలిగితే వాళ్ళ జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి, సంతోషంగా వాళ్ళు కూడా ఇక్కడ మాతో పాటు పాఠాలు చెప్తూ ఉంటారు విద్యార్థులకి. కాబట్టి ఒక్కొక్కరు ఎవరు ఏమీ చేయలేరు. ఒక బ్యాచ్ అంతా కూడుకుంటే ఒక వాలంటీర్ని ప్రొవైడ్ చేయాలనుకుంటే ఒక 50,000 ఇవ్వగలిగితే సంవత్సరానికి ఆ కొరవ వాళ్ళకి ఇవ్వగలుగుతాం. ఏదో ఒక బ్యాచ్ వారు మీరు కానీ ఇన్స్పైర్ అయ్యి ఆ సహాయం చేయగలిగితే చాలా ఆనందంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. మరియు విద్యార్థులకి ఇక్కడ వచ్చినటువంటి అతిథులందరికీ కూడా ముఖ్యంగా తెలుగు భాషా దినోత్సవ మరియు క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ దినోత్సవాలు అని పాఠశాలల్లో జరుపుకోవడంలో ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులకి ఆ రోజు యొక్క ప్రాముఖ్యత తెలియపరచడమే కాకుండా దాని నుంచి స్ఫూర్తిని పొందాలి అనేది ముఖ్య ఉద్దేశంగా ఉంటుంది. అయితే స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ దినోత్సవం ఇవి బాగా గుర్తుంటాయి మనకి. కాకపోతే స్వాతంత్రము అంటే ఆ పదం స్వేచ్ఛ అని మీనింగ్ తెలుసుకుంటామే కానీ ఆ స్వాతంత్రోత్సవానికి ముందు ఉండేటువంటి రోజులు మనకు తెలియదు. కాబట్టి మనం ఇప్పుడు స్వాతంత్రంగా ఉండి స్వేచ్ఛావాయువులు పీలుస్తూ స్వేచ్ఛగా ఉన్నప్పుడు దీన్ని అనుభవిస్తున్నాం. కానీ ఇది ఎందుకు మనం దినోత్సవంగా జరుపుకోవాలంటే దానికి ఏదో ఒక చారిత్రక అంశాలు చెప్పగలమే కానీ దానిలో ఉండేటువంటి ఫీల్ మనకు ఎవరికి ఇప్పుడు కలగడం లేదు. ఎందుకంటే అది జరిగిపోయి అన్ని సంవత్సరాలు జరిగిపోయింది కాబట్టి. అట్లాగే వ్యావహారిక భాష గురించి మనం మాట్లాడే భాషే వ్యావహారిక భాష అని మనకు తెలుసు. దీనికోసం ఆయన గిడుగు రామ్మూర్తి ఆయన అంత ఆ రోజుల్లో ఆ మార్పు కోసం ఎంతో సాధించాడంటే, అంటే దానికోసం పోరాడాడంటే ఆ పోరాటం అనేది మనకు తెలియదు. ఎందుకంటే దాని ముందుండే పరిస్థితులు మనకు తెలియదు కాబట్టి ఇటువంటి దినోత్సవాలు జరుపుకొని ఉత్తేజం పొంది ఆయన ఆ మార్పు కోసం ఆయన ఆ విధంగా పోరాడి మనకందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఆ భాషని చేసి తెలుగులో భాష వ్యవహారిక భాష మనం మాట్లాడుకునే భాషే అంతటా ఉండాలి. అలాగే క్రీడా దినోత్సవంలో కూడా ఆ ముఖ్యుల నుంచి ధ్యాన్చంద్ గారిని, అదే భాషా దినోత్సవం గురించి రామ్మూర్తి గారిని మనం స్మరించుకుంటూ ఇదే విధంగా స్ఫూర్తిని పొంది మనం తర్వాత ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా మనం ఏం చేయగలి కానీ అనేటువంటి స్ఫూర్తిని పొందడం కోసం ఈ దినోత్సవాన్ని మన పాఠశాలలో జరుపుకోవడం ఎంతో ముదావహం. అదేవిధంగా ముఖ్యంగా కలిచేడు ఉన్నత పాఠశాలలో క్రీడా దినోత్సవం చాలా ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటూ వస్తున్నాము. తర్వాత ఈరోజు కూడా ముఖ్యంగా నన్ను గుర్తుపెట్టుకొని పిలవడం తోటి ఉపాధ్యాయులకి, హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చి వీటిలో పాల్గొనడం చూస్తుంటే ఇంకా రిటైర్ కాలేదేమో అనిపిస్తుంది నాకు. ఇంకా పాఠశాలలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది. అందరితో మాట్లాడటంతో చేయడం
కాబట్టి ఇటువంటి దినోత్సవాలు ఎన్నో పాఠశాలలో జరుపుకుంటూ విద్యార్థులకి మంచి స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా పాఠశాలని నడిపించాలని చెప్పి ఉపాధ్యాయులకి, తర్వాత గ్రామస్తులకి, ప్రధాన ఉపాధ్యాయుల గారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తెలుగు భాషా దినోత్సవము, క్రీడా దినోత్సవం జరుగుతున్నవి. ఈ రెండు ఒకేసారి జరుపుకోవడం చాలా ఆనందము. ఈ తెలుగు భాషా దినోత్సవంలో మాతృభాష అన్నమాట ఇది. ఈ మాతృభాషా దినోత్సవంలో మనం అందరం కలుసుకుంటున్నాము. ఈ భాషను, తెలుగు భాష ఇప్పుడు అడగట్టిపోతూ ఉన్నది. ఒకప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న తెలుగు భాషలో చాలా గొప్పతనం ఉన్నది. ఇది మాతృభాష. తల్లిదండ్రుల తర్వాత మాతృభాష మరవకూడదు. తల్లి, తండ్రి, మాతృభాష, మాతృభూమి, మాతృదేశము ఇవి ఎప్పుడు మరవకూడదు అన్నమాట. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. కానీ రోజుకి రోజుకి మన తెలుగు తీసుకెట్టుపోతూ ఉంది. ఒకప్పుడు తెలుగు ఉచ్చ స్థితిలో ఉండింది. అనేక కవులు దాన్ని ఉన్నత స్థితికి తీసుకొచ్చారు. అనేక పద్య రచనలు ఉన్నాయి. తెలుగులో పద్య రచనలు చాలా వింపుగా ఉంటాయి. అదంతా తగ్గిపోయి ఇప్పుడు తెలుగును తగ్గించేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా అవసరం. మరి తెలుగు అవసరం, ఇంగ్లీష్ అవసరం, హిందీ అవసరం. కానీ అన్నిటికంటే ముందు మాతృభాష ప్రవీణమై ఉండాల. తెలుగు మీడియం తీసేసి మొదటి నుంచి కూడా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారు. ఇప్పుడు 1వ క్లాస్ నుంచి ఇంగ్లీష్ మీడియం. అంటే తెలుగు చాలా చిన్న చూపు చూడటమైనది. ఇది చాలా ప్రమాదమైనది. 1వ తరగతి నుంచే కాకుండా ఆ చిన్నపిల్లలు ప్లే క్లాస్ పిల్లలకు 3 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా స్కూల్కి పంపిస్తున్నారు. కానీ వాళ్ళకి బాల్యము లేకుండా చేస్తున్నాం. 5 సంవత్సరాల వరకు స్కూల్ పంపకూడదు అసలు పద్ధతి. 5 సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్కూల్లో చేరాలి. ఇప్పుడు 3 సంవత్సరాల వచ్చే స్కూల్కి పంపిస్తున్నారు. వాళ్ళకి ఆడుకునే సమయం లేదు. బాల్యం అనేది తగ్గిపోతుంది. అది కూడా ఇంగ్లీష్ మీడియంలోనే. అంటే తెలుగు అనేది చాలా నిర్లక్ష్యం చేయబడినది. ఇంక తెలుగు ఎప్పుడు వస్తుంది? 6వ క్లాసు నుంచి, అంటే 1వ క్లాసు నుంచి. ఇప్పుడు మొదటి మన రాష్ట్రంలో మరి ఘోరంగా ఉందన్నమాట. తెలుగు రాష్ట్రంలో తెలుగు ఎవరు పట్టించుకోవటం లేదు. మనకి ఇంతకుముందు 6వ క్లాసు నుంచి ఇంగ్లీష్ ఉండేది. ఇప్పుడు 1వ క్లాస్ నుంచే పెడుతున్నారు. అంటే అంతా ఇంగ్లీష్ మీడియం. ఏ సబ్జెక్టు, అన్ని సబ్జెక్టులు ఇంగ్లీష్లో ఉంటాయి. ఒక తెలుగు ఒక సబ్జెక్టు మనకే ఉంటుంది. కానీ అది చాలదు వాళ్ళకి. మన భాష ఇంప్రూవ్ చేయాలంటే కనీసం ఎలిమెంటరీ స్కూల్ వరకు కూడా, 5వ క్లాస్ వరకు కూడా కంప్లీట్ తెలుగు మీడియంలో ఉండవాలి. ఇంతకుముందు కూడా ఉండింది. దాన్ని తగ్గించేశారు. అది చాలా ప్రమాదం. ఇది మంచిది కాదు. అది మన ప్రభుత్వానికి వచ్చింది. చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ మళ్ళీ తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, కేరళ ఆ రాష్ట్రాల్లో వాళ్ళు మాతృభాషలోనే ఉంటారు. ఎలిమెంటరీ స్కూలు అంతా కూడా మాతృభాషలో ఉంటుంది. వాళ్ళు బాగా ఉంటారు. మనకు గొప్ప వాళ్ళని కూడా ఇంగ్లీషు అంత వాళ్ళ మాతృభాషలోనే చదువు గొప్ప వాళ్ళు అయినారు. మన పెద్ద పెద్ద నాయకులు కానీ, ప్రధానమంత్రులు, రాష్ట్ర మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జీలు చాలా గొప్పవాళ్ళంతా కూడా ఎలిమెంటరీ స్కూల్లో చదివి పైకి వచ్చి అభివృద్ధి అయినారు. అంతేగాని మనం ఎప్పుడూ కాన్వెంట్లో ఉండాలా, కాన్వెంట్ చదివి వస్తుంది, మిగతా దాంట్లో చదువు రాదు, ఎలిమెంటరీ స్కూల్లో చదువు రాదు అని అపోహ అన్నమాట. అందువల్ల మనము తెలుగు భాషను బాగా ఆదరించాలంటే కనీసం మన ఎలిమెంటరీ స్కూల్ నుంచి అయినా ఎలిమెంటరీ స్కూల్ వరకు పూర్తిగా తెలుగు మీడియం పెట్టి అక్కడి నుంచి కొంత ఇంగ్లీషు, తెలుగు ఉంటే కొంతవరకు వస్తుంది. కానీ అన్ని సబ్జెక్టులు ఇంగ్లీషు పెట్టి తెలుగు అనేది లేకపోతే తెలుగు చూడటం లేదు. ఇప్పుడు డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కూడా వాళ్ళకి తెలుగు చదవలేకపోతున్నారు. పేపర్ చదవలేకపోతున్నారు. డిగ్రీ పాస్ అయిన వాళ్ళు తెలుగులో లెటర్ రాయలేకపోతున్నారు. అంటే గుణింతలు అన్నీ రావటం లేదు. వాళ్ళకి గుణింతలు రావడం చదవటం లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుగు నిర్లక్ష్యం చేయబడింది. ఇంగ్లీష్ మహా పండితులు అంటే ఇంగ్లీష్ కూడా లేదు. అటు తెలుగు లేదు, ఇంగ్లీష్ లేదు, రెండు ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి మొదటి తెలుగు వచ్చిన వాళ్ళకి ఇంగ్లీషు మీడియంలో కూడా బాగా షైన్ అయిపోతున్నారు. కాబట్టి ఇది మాత్రం తెలుగుని చాలా
నిరాదరణ చేస్తున్నది. ఇది చాలా మంచిది కాదు. ఈ తెలుగుని అభివృద్ధి చేయాలా. తెలుగు చాలా మంచి భాష. తెలుగు మన మాతృభాషలో మన భాషలో చాలా మాధుర్యం ఉన్నది. తర్వాత చాలా గొప్ప కవులు మన తెలుగులో ఉన్నారు. మన సంస్కృతి అంతా తెలుగులో ఉంటుంది. మన పండుగలు పబ్బాలు అంతా కూడా మన తెలుగు వస్తేనే మన తెలుగు బాగా పూర్తిగా వస్తేనే మన గ్రంథాల్లో చదువుకోగలం. మనం మహాభారతం, రామాయణము, భాగవతం చదువుకోవాలంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి కదా, రాదు. అది వాళ్ళు చదవలేరు. వాళ్ళకి గుణించాలు కూడా రాలేవు. వాళ్ళు చదవలేరు, రాయలేరు. వాళ్ళు ప్రైవేట్ బస్ తీసుకొని వచ్చే రోగులకు అవసరం అవుతాయి. అటువంటిది మన కల్చర్లోనే ఎక్సెల్ ఉండేది. అవన్నీ పోయినాయి. మన స్కూల్ కూడా చాలా గొప్పగా ఉండేది. బాగా మంచి ప్లే గ్రౌండ్ ఉండేది. బాగా పిల్లలు ఉన్నారు, బాగా చదువుకున్నారు. మాకు ఉపాధ్యాయులు కూడా మాకేమీ అవకాశాలు ఇవ్వలేకపోవడం. ప్రతి ఒక్కరు ఇక్కడే కాపురాలు ఉండేది. అప్పుడు హెడ్ క్వార్టర్లో కాపురం ఉండాలా, లేకపోతే ఒప్పుకునే లేదు. అప్పుడు ప్రతి గొప్ప వాళ్ళు కూడా ఇంజనీరు డాక్టర్లు కూడా ఇక్కడే కాపురాలు ఉన్నారు. వారికి ఇల్లు ఉండపని ఉండాల్సింది, బయటే పోవటం లేదు. మీరు నెల్లూరు పోయి ఆడ కాపురాలు ఉండి రావటం లేదు, ఇక్కడే ఉండాలా. కాబట్టి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇంకే పని ఇక్కడ స్కూలు, ఇల్లు, వాళ్ళు కూడా హాస్పిటల్, ఇల్లు, ఇంకా రెండు అవకాశాలు. ఇలా వ్యాపారాలు లేవు, ఇంకా రిక్రియేషన్ కూడా ఏమీ లేదు. కాబట్టి చాలా ఇక్కడే ఉండి బాగా ఆటలు పాటలు చదువులు పిల్లలు అభివృద్ధిలోకి వచ్చేది ఇక్కడ. ఇది ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఇది ప్రత్యేకమైన స్కూల్ అన్నమాట. ఇది ఆ రోజుల్లో చాలా ఉపయోగాలు ఉండేప్పుడు ఇక్కడ ఎక్కడ మిడ్ డే మీల్స్ లేదు. ఆ రోజుల్లో మనకే మిడ్ డే మీల్స్ ఉండేది, హాస్టల్స్ ఉండేవి, చాలా ఉపయోగం ఉండేది. అటువంటిది ఇప్పుడు చూసిన తర్వాత ఏడుపు వస్తుంది. మేము అప్పుడు ఉండేది కాబట్టి విజయనగర సామ్రాజ్యం విధంగా ఉన్నత స్థితిలోకి వచ్చి పడిపోయిందో ఆ విధంగా మన వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కూడా పడిపోయింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం మన హెడ్ మాస్టర్ గారు దానికి ఆరిపోయిన దానికి ఉత్తలో నూనె పోసి ఉత్తేసి వెలిగించి దాన్ని అప్పటికప్పుడు కాపాడుతూ వస్తున్నాడు. కాబట్టి అతను చాలా అభినందనీయం. విద్యార్థులకు మరియు పూర్వ విద్యార్థులకు తెలుగు భాషా దినోత్సవం మరియు జాతీయ క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. నేను జాతీయ క్రీడ గురించి మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఎక్కువసేపు కూడా తీసుకోదలుచుకోలేదు. నాకు నిజంగా యాక్చువల్గా అయితే ఆరోగ్యం సరిలేదు. అయినా కూడా మీ హెడ్ మాస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్న వల్ల వచ్చాను. నేను రెండు మాటలు మాట్లాడతాను. మా చిన్నప్పుడు మేము ఇక్కడ చదువుకునేటప్పుడు, నేను 80-81 సంవత్సరం 10th క్లాస్ చదివాను ఇక్కడ. మేము చదువుకునేటప్పుడు ఇక్కడ క్రీడలు అనేది ఒక ఉత్సవం లాగా జరిగేది. ఇక్కడ మన పాఠశాల ఈ దుస్థితికి వచ్చింది, మనం చాలా బాధపడుతున్నాం. కానీ క్రీడలు అంటేనే ఇప్పుడు యాక్చువల్గా మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎవరి కోసం జరుపుకుంటున్నాము? ధ్యాన్ చంద్. ఆయన ఎన్నో సంవత్సరంలో ప్రవేశించాడంటే ఆయన 17వ ఏటలోనే హాకీలో ప్రవేశించాడు. 17వ సంవత్సరం అంటే ఆయనకి 17 సంవత్సరాలు అప్పుడునే ఆయన హాకీ నేర్చుకున్నాడు. హాకీ నేర్చుకొని 1928వ సంవత్సరము ఆయన 28, 32, 36 3 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. 3 ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ అంటే హాకీలో సంపాదించడం అంటే అది చిన్న పని కాదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1928లో ఫైనల్స్లో జర్మనీతో జరిగింది. జర్మనీతో జరిగితే 8 గోల్స్ చేశారు ఇండియన్ టీము. 8 గోల్స్ ఇండియన్ టీం చేస్తే 6 గోల్స్ ధ్యాన్ చంద్ ఒక్కడే చేశాడు. ఆ రోజుల్లో ఒక చిన్న నానుడు ఉండేది. ఆయన ఏ విధంగా చేస్తున్నాడు ఈ హాకీ, ఈ గోల్స్ ఎలా చేస్తున్నాడు, ఫీల్డ్ గోల్స్. అప్పుడు ఎక్కువ ఫీల్డ్ గోల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే ఏం చేశారు, ఇప్పుడైతే ఏమొచ్చినాయి, ఎక్కువగా ఫీల్డ్ గోల్స్ తక్కువ అయిపోయినాయి. ఇప్పుడు ఫీల్డ్ గోల్స్ తగ్గిపోయినాయి. అప్పుడు ఫీల్డ్ గోల్స్ ఎక్కువ చేసేవాళ్ళు. ఎక్కువ చేస్తే అతని హాకీ స్టిక్లో ఏముందని చెప్పి హాకీ స్టిక్ని ఇంచి కూడా చూశారు. ఆ హాకీ స్టిక్లో అటువంటి అంతలా మాంత్రికుడు అతను. అతని చేతికి బాల్ వెళ్ళిందంటే గోల్గా మలచడమే. మీకు ఎందుకు చెప్తున్నానంటే క్రీడాకారులు అంటేనే చిన్న చూపు చూసే టైం అది. చదువు అంటేనే ఇంపార్టెన్స్, చదువు ఉంటేనే ఉంటుంది, క్రీడలు ఉంటే పనికిరారు. దానికి నేనే ఎగ్జాంపుల్. ఎందుకు చెప్తున్నానంటే క్రీడల్లో ఉండేవాళ్ళు చదువుకు పనికిరారు అని చెప్పేవాళ్ళు. కానీ మా 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 బ్యాచ్ అప్పుడు నాకు తెలిసిన వాళ్ళు అంటే తెలుసుంటుంది వాళ్ళకి, క్రీడల్లో ఎంత పార్టిసిపేట్ చేసేవాళ్ళం చదువులో కూడా అలాగే ఉండేవాళ్ళు. నాకు కేవలం క్రీడలతోనే నాకు ఇంటర్మీడియట్లో సీట్ వచ్చింది, పాలిటెక్నిక్లో సీట్ వచ్చింది. నాకు ఇంక్లూడింగ్ జాబ్లో కూడా నాకు స్పోర్ట్స్ మీద బేస్ చేసుకునే నాకు జాబ్ ఇచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు క్రీడలు ఎంత ముఖ్యమో చదువు కూడా అంతే ముఖ్యం. క్రీడలు ఆటలు ఆడినంత మాత్రం చెడిపోతున్నది చాలా తప్పు.
క్రీడల్లో మనం ఎంత పార్టిసిపేట్ చేస్తామో స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది అలవాటు అవుతుంది. ఎందుకంటే మనం ఒక క్రీడలో ఓడిపోతే మనం ఎక్కడ ఓడిపోయాము, మళ్ళా ఎలా గెలవగలము దాన్ని చూసుకొని చేసుకోవచ్చు. అదే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ లేదనుకోండి, ఏదైనా ఒక సబ్జెక్ట్లో తప్పిపోయాడు అనుకోండి, వాడు ఇంక బాధపడతా కూర్చుంటాడు, ఒరే మన ఫ్రెండ్స్ ఏమంటారు, మన పేరెంట్స్ ఏమంటారు అని చెప్పి. అదే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉందనుకోండి, స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అంటే 10 టీములు వస్తాయి, అందరూ గెలవరు, ఎవరో 2 టీంలు గెలుస్తాయి. ఆ 2 టీం మనం ఓడిపోయామంటే ఎక్కడ ఓడిపోయాం, మన తప్పేంది అది తెలుసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకొని స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది అది. అందుకనే స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి, అలవర్చుకోవాలా. ప్రతి విద్యార్థి కూడా స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అనేది అలవర్చుకోవాలా. ధ్యాన్ చంద్ అనే అతను 17 ఏళ్లలోనే హాకీకి మన ఇండియన్ టీంకి వచ్చేసరికి 22వ సంవత్సరంలో హాకీ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అతను 22వ సంవత్సరంలో హాకీ టీంకి సెలెక్ట్ అయ్యాడు. దాదాపు 23 సంవత్సరాలు అతను సర్వీస్ చేశాడు హాకీ టీంకి. అది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే అతను దగ్గర 45 సంవత్సరాలు ఉంటాయి అతను రిటైర్ అయ్యేటప్పటికి. అతనికి 1956లో అత్యుత్తమైన పురస్కారం ఇచ్చారు. భారతదేశంలో 3వ అత్యుత్తమైన పురస్కారం ఏమిచ్చారు అతనికి అనేది మన దేశ చరిత్రలోనే 3వ అత్యుత్తమైన పురస్కారం. అతనికి మేజర్గా రిటైర్ అయ్యేటప్పుడు గౌరవ సూచకంగా అతనికి అవార్డు ఇచ్చి అతన్ని సత్కరించారు. ఆ విధంగా స్పోర్ట్స్ ఉండేంత మాత్రాన చదువు రాదు అనేది చాలా తప్పు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా మీరు చదువు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఆటలకు కూడా అదే విధమైన ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడే మీ జీవితంలో ఒడిదుడుకులు ఏదైనా గెలుపు ఓటములు ఏదైనా కూడా సమానంగా తీసుకునేది మీకు అలవాటు అవుతుంది, చిన్నప్పటి నుంచే కలుస్తుంది. నేను ఇంకొకటి చిన్న కూడా ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు చెప్తానంటే నాకు తెలిసినంత వరకు మన స్కూల్లో 5 years బ్రిక్స్ స్కిల్ అతను నేను ఒక్కడే 35 సర్టిఫికేట్స్ తీసుకున్నాను. నేను ప్రతి ఈవెంట్ నేను తీసుకుని సర్టిఫికేట్ ఈవెంటే లేదు. నేను జూనియర్ కాబట్టి క్రికెట్, మా టైంలో క్రికెట్ లేదు, హాకీ లేదు, అవి 2 తప్ప ఇంకొకటి వాలీబాల్ కూడా లేదు. ఎందుకంటే నేను జూనియర్ని, సీనియర్స్కి మాత్రమే వాలీబాల్ అలా ఉండేది. ఆ సీనియర్స్కి ఆ వాలీబాల్ లేని ఆ లోట్లు కూడా మీ హరిప్రసాద్ నాకు తీర్చాడు. నేను ఓల్డ్ స్టూడెంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కోర్టు అది ఆడుతున్నప్పుడు రండి మీరు ఆడండి, మీరు పొడవు ఉన్నారు, మీరు బ్రహ్మాండంగా ఆడతారని చెప్తే ఆ 2 ఆటలు నేను స్కూల్ డేస్ అయిపోయిన తర్వాత వాలీబాల్ ఒకటి, షటిల్ ఒకటి, ఆ 2 కూడా నేర్చుకున్నాను. మీ సారు నేనైతే ఊరు తిరిగాం, ఎక్కడెక్కడికి పోయి కూడా ఆడే వచ్చేసాం. కాబట్టి ఆటలను ఎప్పుడు చిన్న చూపు చూడొద్దు. మీకు చదువు ఎంత ఇంపార్టెంటో ఆటలు కూడా అంతే ఇంపార్టెంట్. ఇంకొక 2000 ఇప్పించేదానికి నెక్స్ట్ మంత్ ఇచ్చేదానికి నా ప్రయత్నం చేస్తాను. అలాగే 2 years అరియర్స్ ఉన్నాయని చెప్పారు. అది కలెక్టర్ గారికి పెట్టమని చెప్పాను. డీడీ ఆఫీస్లో మాట్లాడాను, కలెక్టర్ గారికి రెఫర్ చేస్తున్నారు. నేను ఎమ్మెల్యే గారి తరఫు నుంచి ఆ 2 సంవత్సరాల అరియర్స్ ఖచ్చితంగా 1-2 నెలల్లో అవి ఇప్పించేలా కూడా నేను ప్రయత్నం చేసి నా వంతుగా నేను పాఠశాలకి అభివృద్ధికి పాటుపడతానని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఉద్యమం ఏంటంటే మనకు మొదట్లో గ్రాంధిక భాష అంటే పుస్తకాల్లో ఉండే భాషే ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాడు. అది సామాన్యులకు కూడా అది పల్లెల్లో ఉండే వాళ్ళకి అర్థం కాలేదని చెప్పేసి మనం ఏ భాష అయితే మాట్లాడుతున్నామో అదే భాషను పుస్తకాల్లో ఉండాలి అనేటటువంటి ఉద్యమాన్ని ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ప్రభుత్వం వారు కూడా దాన్ని గుర్తించి అప్పటి నుంచి పుస్తకాల్లో కూడా వ్యవహార భాష అంటే మనం మాట్లాడేటటువంటి భాషనే పుస్తకాల్లో ముద్రించి ఇస్తున్నారు ఇప్పుడు కూడా. అంతకుముందు ఎక్కువగా గ్రంథాల్లో ఉండేటటువంటి భాష అందరికీ అర్థం కావలేదని ఈయన ఉద్యమాన్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ వ్యవహార భాష అనేది పుస్తకాల్లో ఉంది. తర్వాత చాలా అవసరము, ఎందుకంటే ఈరోజు ఎక్కడ హాస్పిటల్స్లో చూసినా, ఇళ్లలో చూసినా అందరికీ జబ్బులే. పిల్లకాయలకి ఈ మధ్య అయితే హై స్కూల్ పిల్లకాయలకు కూడా గుండెపోటు వస్తుందంట. ఎక్కువగా ఈ మధ్య అంతా హార్ట్ అటాక్ అని వస్తుంది. అది కారణం ఏంటంటే వ్యాయామం సరిగా లేక, క్రీడల పట్ల ఆసక్తి లేక అనేది ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకి మా పూర్వ విద్యార్థులకి, గ్రామస్తులకి అందరికీ కూడా, నా సోదర ఉపాధ్యాయులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ
జాతీయ క్రీడా దినోత్సవ మరియు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. అందరూ తెలుగును గురించి చాలా, ఎవరైనా తన ఉనికిని, తన సంస్కృతిని, తన నాగరికతను నిలబెట్టుకోవాలి అంటే తెలుగు ముఖ్యం. అంటే మన మాతృభాష ముఖ్యం. మాతృభాషను ఎవరైతే మర్చిపోతారో మన సంస్కృతిని మర్చిపోయినట్టే. ఎందుకు? పిల్లవాడు చిన్నతనం నుంచే తల్లి దగ్గర నుంచి అందరి నుంచి భాషని నేర్చుకుంటాడు. కాబట్టి తను ఎలా నడుచుకోవాలి, పెద్దల పట్ల ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తన స్నేహితులతో ఎలా ఉండాలి, మన సంస్కృతి ఏంటి, తరతరాల నుంచి మన తల్లిదండ్రులు మనకు ఏం అందించారనేది పిల్లలు తెలుసుకోవాలంటే తెలుగు భాషను మర్చిపోకూడదు. భాషను మర్చిపోతే మనల్ని మనం మర్చిపోయినట్టే. అమ్మని ఎవరైనా మర్చిపోతారా చెప్పండి? మన అమ్మ మనకెంత ముఖ్యమో మాతృభాష కూడా అంతే ముఖ్యం. తెలుగదేలయన్న దేశంబు తెలుగు, దేశంబు తెలుగు, తెలుగు వల్ల ఏను తెలుగు వల్ల భుండ తెలుగు కండ ఎల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని రాయల వారి చేత కీర్తింపబడ్డటువంటి భాష. అష్టదిగ్గజ కవులని తన సభాస్థల్లో నెలకొల్పి వాళ్ళ చేత అద్భుతమైన కావ్యాలు రాయించినటువంటి మహానుభావుడు సాహితీ సమరాంగణ సార్వభౌముడు రాయల వారు. అలాగే పరదేశం నుంచి మన దేశానికి వచ్చి మన రచనల్ని సంస్కరించి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు సిపి బ్రౌన్ గారు. అంత గొప్ప భాషకి మన మాస్టర్ చెప్పినట్టు, మన బాలయ్య మాస్టర్ గారు చెప్పినట్టు ఈనాడు వెలుగు తగ్గిందనే అనాలి. కానీ పరరాష్ట్రాల్లో తెలుగు వాళ్ళ మాతృభాషకి ఇచ్చినటువంటి గౌరవాన్ని మన రాష్ట్రంలో కూడా మన పిల్లలందరూ, భావితరాల వాళ్ళందరూ మన భాషకి మంచి వెలుగుని తీసుకొచ్చి, మంచి కీర్తిని తీసుకొచ్చి మన సంస్కృతిని కాపాడతారని సభాముఖంగా ఆశిస్తున్నాను. అలాగే క్రీడలు ఈనాడు ప్రతి ఒక్కళ్ళకి చిన్నతనంలోనే తెలుగు భాష చెప్పినట్టు అందరికీ అన్ని రకాల సమస్యలే, ఆరోగ్య సమస్యలు. మరి కరోనా మహమ్మారి వచ్చి చెడిపోయిన తర్వాత ఇంకా చెప్పబల్లే. ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాలి. మనం ఎంత బాగా వ్యాయామం చేస్తే అంత బాగా ఆరోగ్యంగా ఉంటాం. ఇక్కడ మా పాఠశాలలో అయితే మా ప్రధానోపాధ్యాయుల వారు స్పోర్ట్స్ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్టీసీ, ఇంకా టీచింగ్ ప్రొఫెషన్లో కూడా చాలామంది ఉన్నారు. అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో పీఈటీలుగా అయితే మా హరిప్రసాద్ రెడ్డి మాస్టర్ గారు చాలామందిని ఆ డిపార్ట్మెంట్లకు పంపడం జరిగింది. వాళ్ళంతా స్పోర్ట్స్ కోటాలో సీట్లను సాధించి మంచి ఉద్యోగాలు చిన్న వయసులోనే, అంటే 18-19 ఏళ్లకే మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కాబట్టి మీరు కూడా చక్కగా ఆడుకోండి. మీ తల్లిదండ్రులు ఆటలు ఎందుకురా, 24 గంటలు చదవండి రా, చదువు అంటే మనిషికి మానసిక ఉల్లాసం ఉంటేనే చదువు మీద ధ్యాస కుదురుతుంది. చదువు మీద ధ్యాస కుదరాలంటే మన మనసు బాగుండాలి, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి అది రావాలంటే మీరందరూ చక్కగా ఆడుకోండి. బాల్యాన్ని మేము చక్కగా ఆనందంగా ఆస్వాదించాం. ఇప్పుడుండే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఆస్వాదయోగ్యమైనటువంటి వాతావరణం చాలా చోట్ల కనపడటం లేదు. కానీ మీకు మాత్రం చక్కగా ఇక్కడ మేము వయసు రీత్యా పెద్దవాళ్ళమైనా చక్కగా మీకు అన్ని రంగాల్లో సహాయ సహకారాలు అందించేటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు. అలాగే మా విద్యా వాలంటీర్లు కూడా, మా మేడమ్స్ చక్కగా మీకు అన్ని విషయాలు బోధిస్తున్నారు. సరే, ఇప్పటికే కాలాతీతం అయింది కదా. కవి నన్నయ్య కలము నుండి అందముగా జాలువారి నన్నె చూడని కవితకు వన్నెలద్ది తిక్కన్న కందముతో డెందముల కదలించి ఎర్రన్న వర్ణనల కన్నపేయంవై శ్రీనాథ కవిరాజు సీసపద్యములలో హృదయముగా నిలిచి పోతన భక్తికి ముక్తి మార్గము చూపి రాయల సభలోన రాయంచవల నడచి గురజాడ గళమున ముత్యాల సరమై
అన్నమయ్య పద కవితల సారమై, కృష్ణశాస్త్రి భావ కవితల రూపమై, గిడుగువారి భాషా సేవకు ఫళాయని మెచ్చి, నవ్య కవులకు నచ్చి, తెలుగువారందరకు తేనెలు పంచిన రమణీయమగు భాష, రమ్యమగు భాష, హృదయమగు భాష తెలుగు భాష. ధన్యవాదాలు. పాటు చదివినటువంటి తోటి విద్యార్థులకు, ఈ సంవత్సరం చదువుతుండే విద్యార్థులకు అందరికీ తెలుగు భాష క్రీడా దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఇక్కడ అడుగుపెట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల క్రితం 10th పూర్తి చేసాం. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి మేము ఒక కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేదానికి అవకాశం ఇచ్చిన మా గురువులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా, ఒట్టి మాటలు గట్టి పెట్టో, గట్టి మేలు తలపెట్టవో అన్నాడు గురజాడ వెంకట అప్పారావు. మేము గట్టి మేలు చేసామో లేదో మాకు తెలియదు, కానీ మేము అనుకున్నంతలో ఒక మంచి చేయాలి స్కూల్కి అని చెప్పి చేయగలిగాం. ఒక్క పిలుపుతో మా బ్యాచ్ మొత్తం చైతన్యంతో గెట్ టుగెదర్కి అమౌంట్ ఇవ్వాలరా అంటే ఎవరు కొంతమంది ఇచ్చారు, స్కూల్కి అవసరంరా అంటే అందరూ సపోర్ట్ చేసి ఆ కార్యక్రమానికి అందరూ సహకరించారు. మా బ్యాచ్ వాళ్ళందరూ కూడా దీనికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా ముఖ్యంగా స్కూల్కి మనం చేయాల్సింది చాలా ఉంది, కానీ ఒక్క బ్యాచ్ ఒక్కరితో ఇది పూర్తయ్యేది కాదు. ఇక్కడ కొన్ని వేల మంది చదివారు, వందల మంది ఉన్నత స్థితిలో ఉన్నారు. వారందరూ తలుచుకుంటే స్కూల్ని అభివృద్ధి చేయడం, నిలబెట్టడం పెద్ద పని కాదు. వారందరూ కూడా పూనుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకోటి, ఈరోజు జాతీయ క్రీడా దినోత్సవం, ధ్యాన్ చంద్ పుట్టినరోజు. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే 1936లో ఒలింపిక్స్ విజేతగా నిలిచినప్పుడు హిట్లర్ ఆఫర్ ఇచ్చాడు, నువ్వు మా దేశానికి వచ్చేసి మా దేశం తరపున ఆడు అని, ఆర్మీలో మంచి జాబ్ ఇస్తానని కూడా చెప్పాడు. దాన్ని సున్నితంగా తిరస్కరించి నా దేశమే నాకు గొప్ప, నేను నా దేశం తరపునే ఆడతాను అని చెప్పి ఒక క్రీడా స్ఫూర్తి అనేది, దేశభక్తి అనేది ఆ రోజుల్లో చాటుకున్నాడు. అందుకే ఆయన పేరు ఈ రోజుకి కూడా మనం తలుచుకుంటున్నాము. అటువంటి వ్యక్తిత్వం అనేది ప్రజలందరిలో ఉండాలి. మనం చదివేసాం వెళ్ళిపోయాం అని అనుకుంటే ఏది సాధించలేం. మన స్కూల్కి మనం అమ్మఒడి ఎంత మనకు ముఖ్యమో, మనం చదువుకున్న బడి కూడా అంతే ముఖ్యం. ఇది కొన్ని వేల మంది జీవితాలకు వెలుగు నింపుతుంది. ఆ వెలుగుని మనం ఆరిపోకుండా కాపాడినప్పుడే మనం దానికి ఒక అర్థం అనేది ఉంటుంది. దానికి అందరూ సపోర్ట్ చేయాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, మనకి ఈరోజు తెలుగు భాష దినోత్సవం. తెలుగు భాష ఈరోజు చాలామంది 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్ళని తరంగలిగాము, కానీ అదే వాళ్ళ భాష మిగిలిపోయి ఉంటే దాన్ని పట్టుకొని మనం వేలాడుతున్నాం, దాన్ని వెనకిట్లా పరిగిస్తున్నాం. తెలుగు భాష నేర్చుకుంటూ ఇంగ్లీష్ కూడా అవసరమే మనకి. ప్రపంచంలో మనం ఈనాడు ముందుకు వెళ్ళాలంటే కాంపిటీషన్లో ఇంగ్లీష్ కూడా అవసరమే, కానీ దానికోసం మన తెలుగు భాషను వదిలేసి పరిగెత్తాల్సిన అవసరం లేదు. తెలుగు నేర్చుకుంటూ, తెలుగులో చదువుకుంటూ ఇంగ్లీష్ కూడా నేర్చుకోవాలి. ముందు అమ్మ భాష ముఖ్యం, తర్వాతే ఏ భాష అయినా సరే. అమ్మ ముఖ్యం మనకి, తల్లి తండ్రి గురువు దైవం. వీళ్ళని వదిలేసి మనం వేరే వాళ్ళని వెనకిట్లా పరిగిస్తున్నాము. ఎందుకు వల్ల పరిగిస్తున్నాం అది అర్థం కావడం లేదు. అందరూ అంటున్నారు తెలుగు భాష ముఖ్యం మనకి, అది ఇది అని అంటున్నారు, కానీ అందరూ తీసుకొని ఆ ఇంగ్లీష్ మీడియంలోనే చేరుస్తున్నారు. 2020లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మాతృభాషకు ఇంపార్టెన్స్ ఇచ్చారు, కానీ దాన్ని ఎవరు పాటించడం లేదు. ఇది అందరూ గుర్తుపెట్టుకొని తెలుగు భాషని మళ్ళీ ప్రతి స్కూల్లో కూడా దాన్ని ఇంపార్టెన్స్ ఇవ్వాలని, దాంట్లోనే మన సబ్జెక్ట్ అనేది సంపూర్ణంగా నేర్చుకోగలమని నా ఉద్దేశం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ. మా పాఠశాలలో కూడా కొన్ని క్రీడా పోటీలు మరియు పద్య పఠన పోటీలు కూడా జరపడం జరిగింది. వీటికి కూడా మా పాఠశాల పూర్వ విద్యార్థులు కూడా దీనికి సహాయం చేసి మీకు కనపడేటువంటి
అమౌంట్స్ అయితే అవన్నీ కూడా వాళ్ళే ఇవ్వటం జరిగింది. వాళ్ళకు కూడా నిజంగా చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్యార్థి జీవితంలో పాఠశాల అనేది ఎప్పటికీ మరపురానటువంటిది. ఏ రోజు కూడా ఈరోజు ఉంటుంది, రేపు అవుద్ది, కానీ ఎప్పుడు కూడా గుర్తుండేటువంటి ఈ చిరు జ్ఞాపికలు ఎప్పుడు గుర్తుంటాయి. అనిదా భావించకుండా టైం కాలాతీతం అయిపోయింది కాబట్టి వచ్చి ఈ ప్రైజులు తీసుకోవాల్సిందిగా చేస్తున్నాను. మొట్టమొదటి తర్వాత మన ఎంపీపీ గారిని మా విద్యా కమిటీ కెమెరా సార్ చూడు 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 నువ్వు టెన్నికాయ్ హండ్రెడ్ మీటర్స్ డాష్ జి కృష్ణ ప్రభా త్వరగా లేసరండి, వచ్చేయండి పక్కన ఇవ్వాల్సింది. ఎందుకంటే ఫ్రెండ్ ప్రైజ్ ఇచ్చేసుకోండి. ప్రవళిక త్వరగా థ్యాంక్ యూ అన్న. చూడు పాప చాలా యాక్టివ్. పి రాజేష్ ఎస్కే మస్తాన్ వాలి, ఏ హర్షవర్ధన్ రెడ్డి, రండి మళ్ళీ రే చందు చూడండి మేడం. ఒకసారి ఏమనుకోకుండా కింద ఒక అబ్బాయిలు టెన్ వచ్చింది, కనపడదు నాకు తెలిసినంత వరకు. వెనక మొన్న అశోక్ ఇటు మా మేడం సత్కరించవలసిందిగా కోరుతున్నాము.